హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము బోలినా అండ్ బాత్ కర్నా ఇవి రెండు ఒకటే అనుకుంటారు అందరూ, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అదేంటో క్లియర్గా చెప్తున్నాను చూడండి. నేను మీకు ప్రతి క్లాస్లో రెండు పదాలు సేమ్గా ఉంటాయి, వాటికి సిమిలర్ కొంచెం తేడాతో మీనింగ్ ఉంటుంది. ఆ తేడాని గమనించి మాట్లాడితే మీరు కరెక్ట్గా చెప్పినట్టు ఉంటుంది. అది నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను. రెండు పదాలు తీసుకొని రెండిటి మధ్యన తేడా ఏంటి, వాటిని ఎలాంటి సిచ్యువేషన్లో వాడతారన్నది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. సో దానిని కొంచెం గుర్తుపెట్టుకొని మాట్లాడండి. సో ఈరోజు చూడండి, బోలినా అంటే చెప్పడం. ఓకే, దేని గురించి అయినా మనం చెప్పాలి అంటే హిందీలో ఏమంటాము, బోల్నా అని అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. మై సరళాకే బారే మే బోల్ రహా హూ అంటే ఏంటి, నేను సరళ గురించి చెప్తున్నాను. ఓకే, సరళ గురించి నేను దేని గురించి చెప్తున్నావు అని అడుగుతాం కదా. కిస్కే బారే మే బోల్ రహే హో అంటే దేని గురించి చెప్తున్నావు. ఓకే, నేను సరళ గురించి చెప్తున్నాను అంటే మై సరళాకే బారే మే బోల్ రహా హూ. ఇంకా మీరు దేని గురించి అయితే చెప్తున్నారో, మై నౌకరీకే బారే మే బోల్ రహా హూ, मैं तुम्हारे रिजल्ट्स के बारे में बोल रहा हूँ, मैं तुम्हारे बारे में बोल रहा हूँ, मैं तुम्हारे కపడోం కే బారే మే బోల్ రహా హూ, నీ బట్టల గురించి చెప్తున్నాను. ఓకే, ఇలా ఏదైతే మనం చెప్తున్నామో, దేని గురించి అయితే మనం చెప్తున్నామో దానిని అక్కడ పెట్టి మీరు కంటిన్యూ చేస్తే మీరు దేని గురించి చెప్తున్నారో క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పడాన్ని ఏమంటారు, బోల్నా. బోల్ రహా హూ అంటే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, తుమారే బారే మే బోల్ రహా హూ నీ గురించి చెప్తున్నాను. ఓకే, నీ గురించి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ బోల్నా అంటే ఏంటి, చెప్పడం. దేని గురించి అయితే మనం చెప్తుంటామో దాని గురించి మనం చెప్పేదాన్ని ఏమంటారు, బోల్నా అని అంటాము. మళ్ళీ అదే ఏదైనా టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడడాన్ని ఏమంటారు, బాత్ కర్నా. బాత్ కర్నా అంటే దేని గురించి అయినా మనం మాట్లాడతామో దానిని హిందీలో ఏమంటాము, బాత్ కర్నా అని అంటాము. ఎలా అని అంటే రెండు మీరు సేమే అని అనుకుంటారు, చెప్పడము మాట్లాడడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, తుమ్ ఆనేకే బాద్ మై బాత్ కరుంగా, నువ్వు వచ్చాక నేను నీతో మాట్లాడతాను. తుమ్ ఆనేకే బాద్ మై బాత్ కరుంగా అంటే నువ్వు వచ్చాక నేను నీతో మాట్లాడతాను అని అంటాం కదా. ఇక్కడ తుమ్ ఆనేకే బాద్ మై బాత్ కరుంగా. కిన్కే బారే మే బాత్ కర్ రహే హో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటాం కదా. దేని గురించి మాట్లాడుతున్నావు, కిస్కే బారే మే బాత్ కర్ రహే హో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే కిన్కే బారే మే బాత్ కర్ రహే హో. దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే కిస్కే బారే మే బాత్ కర్ రహే హో. అంటే మనం ఇక్కడ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు బాత్ కర్నా అని వాడతాము. దేని గురించి అయినా చెప్పేటప్పుడు ఏమంటాము, బోల్నా అంటాము. ఇవి మీరు అనుకుంటారు రెండు సేమ్ ఒకదానికొకటి వాడచ్చు కదా అని అనుకుంటాము. సో కొంచెం తేడాగా ఉంటుంది, మీనింగ్ కొంచెం డిఫరెంట్ అంతే, ఏముండదు. సో ఆ డిఫరెంట్ని కనుక్కొని మీరు చెప్పారనుకోండి, అది ఈజీగా కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఉంటుంది. అలా ట్రై చేయండి.